ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మన మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంతో పెద్ద ఘనంగా మన సోమందపల్లి మండలంలో ఈ కార్యక్రమము ఘన విజయంగా బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాము. ముందుగా నాకు ముగిర మహిళలకు మొదటిగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనము సాదాసీదరణమైనటువంటి నాయకుడు వెంట కాదు నడుస్తున్నది, దేశంలోనే నీతి నిజాయితీలలోన పట్టుదలలో కృషిలో మనకు దారులు చూపిస్తున్నటువంటి నాయకుడి వెంట నడుస్తున్నామంటే ఈరోజు ఎంతో గర్వంగా ఉంది. అలాగే మనము మన పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టంగా బలవంతంగా తయారు చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడి యొక్క బాధ్యతగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన కూటమి ప్రభుత్వానికి విఘాతం కలిగించకుండా ఆయన తీసుకున్నటువంటి శాఖలను, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో ముందుకు ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను, అలాగే మన జనసేన పార్టీ యొక్క మంత్రులు చేసినటువంటి అభివృద్ధిని మనము ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లి ప్రతి ఒక్క ఇంట్లోన మన జనసేన యొక్క అభివృద్ధిని, జనసేన చేస్తున్నటువంటి సహాయ సహకార కార్యక్రమాలని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని, అలాగే కూటమి సూపర్ 6 పథకాలని ప్రతి ఒక్క ఇంటికి చేరవలసిందిగా కూటమిలో మన బాధ్యతగా మన జన సైనికులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అప్పుడే ప్రతి ఒక్కరి ఇది మన కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ మన జనసేన గ్రామాలలో పటిష్టంగా బలంగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ భుజాల పైన వేసుకొని మనం ప్రతి ఒక్కరిలోనూ మన పవన్ కళ్యాణ్ చూసుకొని ఆయన ఏ విధంగా ప్రజా సంక్షేమానికి నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారో, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మనం అందరికీ ఆయనకు సహాయ సహకారాలు అందించాలి. అంతేకాకుండా ఆయన తీసుకున్నటువంటి పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనము విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా మన జన సైనికులుగా గుర్తుంచుకోవాలి. జై జనసేన. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై జన్. ధన్యవాదాలు.